బంగ్లాదేశ్లో హిందూ యువకుడిపై దాడి. బంగ్లాదేశ్లోని మైనార్టీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. ఆ దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు పెరుగుతూనే వస్తున్నాయి. బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తి కోకన్ దాస్పై కొందరు అల్లరిముక్కలు దాడి చేశారు. ఈ దాడి తర్వాత 50 ఏళ్ల వ్యక్తికి ఆ దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన డిసెంబర్ 30 బంగ్లాదేశ్లోని షరియాపూర్ జిల్లాలో జరిగింది. దాస్ ఇంటికి వెళ్తుండగా ఒక గుంపు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి అనంతరం అతనికి నిప్పంటించినట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్లో వరుసగా ఇది 4వ హిందువులపై దాడిగా చెప్పొచ్చు. ఈ దాడితో బంగ్లాదేశ్లోని మైనార్టీ వర్గమైన హిందువులు భయాందోళనతో బతుకుతున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 18, డిసెంబర్ 24, డిసెంబర్ 29, డిసెంబర్ 31 వరుసగా 4 దాడులు జరుగుతూనే వచ్చాయి. దీంతో హిందువుల రక్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హిందువుల రక్షణ విషయంలో. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయిన యూనస్ మైనార్టీల రక్షణ కోసం కఠిన చర్యలు తీసి చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావట్లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో హిందువులపై వరుస దాడులు జరగడం భయాందోళనగా రేకెత్తిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.